నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను చేసే ప్రతి వీడియోలో నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది మోకాళ్ళ నొప్పులున్న వాళ్ళు చేయొచ్చా? బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు చేయొచ్చా అని. చూడండి, నేను మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు డిస్క్ బల్జ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, అన్ని ఆసనాలు చేయకూడదు. కొన్ని మాత్రమే చేయాలి. నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉన్నదనుకోండి, స్పెషల్ కండిషన్, అప్పుడు అన్నీ చేయకూడదు. కొన్ని చేయాలి. బట్ ఓవర్ వెయిట్ వల్లొచ్చిన నీ ప్రాబ్లమ్సు, పోస్చర్ కరెక్షన్ లేకుండా ఈ మధ్య ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళకొస్తాయి మోకాళ్ళ నొప్పులు. అలా లేదా స్ట్రాంగ్‌లో కూర్చుంటాం. డే అంతా డెస్క్ జాబ్ ఉంటది. కూర్చునేప్పుడు కాళ్ళ దగ్గర సపోర్ట్ ఉండదు. సరిగ్గా కూర్చోరు. అలా కూడా వచ్చే నీ పెయిన్స్ ఉంటాయి కదా! ఆ ప్రాబ్లమ్స్‌కి ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! వాళ్ళు చేయొచ్చు. అన్ని ఆసనాలు చేయొచ్చు. స్లోగా చేయొచ్చు. బట్ స్పెషల్ కండిషన్ ఉన్న వాళ్ళు మాత్రం కొన్ని ఆసనాలు చేయాలి. ఇప్పుడు నేను చూపించే ఆసనాలు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ నీ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు చేసుకుంటే మీకు మంచిగా అనిపిస్తది. నీట్‌గా అనిపిస్తదనమాట. కొంచెం రిలీఫ్ కూడా ఇస్తది. సో, ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓవర్ ప్రోటీన్ తిన్నా కూడా మంచిది కాదు. నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. అలా అని ఎక్కువ ఆయిల్స్ తినేస్తున్నారు చాలామంది. ఎక్కువ సాల్ట్ తినేస్తున్నారు. ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువైపోతది. మంచిది కాదు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. జంక్ తినకుండా ఉండడానికి ట్రై చేయండి. ఒకవేళ తినాలి అనిపించినా ఫ్రెష్ ఫుడ్ తినేసేయండి, సరిపోతుంది. బట్ మనకి ప్రిజర్వేటివ్స్ చాలా ఉంటాయి ప్యాకేజింగ్ ఫుడ్స్‌లో. ప్యాకేజింగ్ ఫుడ్స్ చాలా 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 డేంజరస్. ఎస్పెషల్లీ ఏదైనా పెయిన్స్ ఉన్నప్పుడు, పీసీఓడీ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, ఎవరైతే కన్సీవ్ చేయాలని ట్రై చేస్తున్నారో అవ్వట్లేదు, ఇవన్నీ ఉంటాయి కదా! సో, 100% చాలా చాలా డేంజర్. అందులో యూజ్ చేసే కార్న్ సిరప్ ఏదైతే ఉందో చీప్ ప్రొడక్ట్ అనమాట. అది అస్సలే మంచిది కాదు. చక్కెరకే ఇంత భయపడుతున్నాం. అలాంటి కార్న్ సిరప్ ప్రతి దాంట్లలో యూజ్ చేస్తున్నారు ఈ మధ్యలో. చాలా తక్కువకొచ్చేస్తదది. సాల్ట్‌లో కూడా చాలా రకరకాల సాల్ట్స్ ఉంటాయి. టేస్టింగ్ సాల్ట్ వాడతారు. అస్సలు మంచిది కాదు. ప్రిజర్వేటివ్స్ యూజ్ చేస్తారు. అసలే మంచిది కాదు. సో, ఇలా చాలా ఉంటాయి కదా! సో, ప్యాకేజింగ్ ఫుడ్ జోలికి మాత్రం వెళ్ళకండి. ఏదైనా తినాలనిపిస్తే 15, 20 డేస్‌కి మీకు బయటకెళ్ళి లంచ్‌లో తినడానికి ట్రై చేయండి. సరిపోతది. బట్ ప్యాకేజింగ్ ఫుడ్ మాత్రం వద్దు. ఎక్కువ ఆయిల్స్ యూజ్ చేయకండి. ఆయిల్స్ గానుగ నూనెలు మాత్రమే యూజ్ చేయాలి. ఎవ్రీ వీక్ ఒక ఆయిల్ ఇలా మారుస్తూ ఉండండి. అంటే ఇప్పుడు ఈ వీక్ మీరు కోకోనట్ ఆయిల్ వాడారనుకోండి. నెక్స్ట్ వీక్ నువ్వుల నూనె, నెక్స్ట్ వీక్ పల్లి నూనె, నెక్స్ట్ వీక్ నల్ల నువ్వుల నూనె అలా మారుస్తూ ఉండండి, సరిపోతుంది. ఉప్పు ఎక్కువగా తినకూడదు అస్సలే. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఎక్సర్‌సైజులు కూడా డైలీ చేసుకోండి. వాకింగెళ్ళాలి. సన్ రేస్‌లో వెళ్ళండి. సూర్యుడు కనిపించే నారాయణుడు. నారాయణ స్వామి అంటే అందరికి ఎంత ఇష్టం కదా! ఎన్ని పూజలు చేస్తున్నారు. మరి సూర్యుడిని ఎందుకు పట్టించుకోవట్లేరు? సూర్యుడు కనిపించే దేవుడు. సో, సూర్యునిలో వెళ్ళండి. కంపల్సరీ మార్నింగ్ సన్, ఈవినింగ్ సన్‌లో వాకింగ్ చేయండి. ఒక 15 మినిట్స్. మూడ్ కూడా ఇంప్రూవ్ అవుతది. మోకాళ్ళ నొప్పులకు కూడా చాలా మంచిది. సో, ఇదంతా అయిపోయింది కదా! ఇప్పుడు ఏ ఆసనాలు చేద్దామో చూద్దాం. స్లోలీ ఇలా 2 కాళ్ళు దగ్గరికి తెచ్చుకొని, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళయ్యి మీకిలా కింద కూర్చోడానికి రాకపోతే మీరు బెడ్ మీద కూర్చొని చేసినా సరిపోతది. వెనకాల ఒక పిల్లో పెట్టుకోండి. అప్పుడు మీకు స్పైన్ కూడా స్ట్రెయిట్ ఉంటది. మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడొకటి, ఇక్కడొకటి చిన్న పిల్లో కూడా తీసుకోవచ్చు. ఏం పర్వాలేదు. ఇలా స్లోలీ, స్లో మూవ్‌మెంట్స్ ఇచ్చేసేయండి. మీకే అర్థమవుతుంటది. చేస్తుంటే అనిపిస్తుందా? బాలేదా? ఎవరి బాడీని బట్టి వాళ్ళం బిహేవ్ చేసుకోవాలి కదా! ఒక 20, 30 సార్లు చేయడానికి ఇలా ప్రయత్నం చేసుకోండి. స్లోగా ఒక 40-50 టైమ్స్ ఇంక్రీజ్ చేయొచ్చు డైలీ. ఇలా స్లోలీ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం దూరం పెట్టేసుకొని ఇప్పుడు కూడా అంతే స్లోగా తీసుకోండి. ఇలా 2 చేతులు వెనకాల పెట్టేసుకొని ఇలా స్లోగా తీసుకోండి. అప్పుడు రిలాక్సింగ్ ఉంటది మీకు. ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఇలా తీసేసేయండి. దండాసనాల్లో కూర్చొని స్పైన్ స్ట్రెయిట్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. మీరు బెడ్ మీద కూర్చున్నా సరే, వెనకాల ఒక పిల్లో మాత్రం యాడ్ చేసుకోండి. ఇలా 2 పెట్టుకొని, ఇప్పుడు వెనకాల ఇలా చేతులు పెట్టుకోండి. మీకు స్ట్రెయిట్ వస్తది స్పైన్. ఒక డీప్ ఇన్హలేషన్ తీసుకొని ఇలా లోపలికి, ఎక్స్‌హేల్ బయటకి. ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా. ఇది ఒక 5-10 టైమ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ ఇలా క్లాక్ వైస్ ఒక 5-10 టైమ్స్, యాంటీ క్లాక్ వైస్ కూడా ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. ఇలా నీట్‌గా. స్లోలీ తీసుకున్న తర్వాత నవ్వుతూ ఉండండి. మీకు అన్నీ తెలుసు. జస్ట్ కొంచెం వర్క్ చేస్తే సరిపోతది అంతే. ఇలా పైన అప్పర్ థై దగ్గర ఇలా ఇంటర్లాక్ తీసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇలా స్లోలీ దగ్గరికి, స్లోలీ దూరం. జలక్ మూవ్‌మెంట్స్ ఇవ్వకూడదు ఎప్పుడైనా. ఇమ్మీడియేట్ మూవ్‌మెంట్స్ అలా ఇస్తే సడెన్‌గా షాక్ వస్తది. అలా ఇవ్వకూడదు. స్లో తీసుకోవాలి ఇలా. లోపలికి ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఇలా ఒక 5-10 టైమ్స్ నీట్‌గా చేసుకున్న తర్వాత ఇదే సేమ్ ఇక్కడ కిందకి తెచ్చేసుకోండి. మన కిందకి తెచ్చేసుకొని ఇలా ఒక క్లాక్ వైస్ 5 టైమ్స్ మొత్తం నీట్‌గా. యాంటీ క్లాక్ వైస్ కూడా ఇలా 5 టైమ్స్ తీసుకోండి. చాలా బావుంటది. స్లోలీ,
స్ట్రెయిట్ పెట్టేసుకోండి. నాకు పెద్దవాళ్ళ నుంచి మెసేజెస్ వస్తున్నాయి. నేను ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే. అందరూ బంగారు సహితమ్మ అని పిలుస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేం చెప్పగలుగుతాను? ఇవే చిన్న చిన్న నేను హెల్ప్ చేసేది. అంతకంటే ఏం చేయగలుగుతాను? సో, స్లోలీ ఇలా తీసుకొని సేమ్ ఇది కూడా ఇంతే రిపీట్ చేసుకోండి. వెనకాల సపోర్ట్ తీసుకున్నా సరే స్పైన్ మాత్రం కరెక్ట్‌గా పెట్టుకోండి. ఇలా ఇన్‌హేల్, ఎక్స్‌హేల్, ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ ఒక 10 టైమ్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు చేసుకునేప్పుడు ఏ ఆసనాలో అయితే చాలా బాగా అనిపిస్తుంది, రిలీఫింగ్ అనిపిస్తుందో అది ఇంకొంచెం ఎక్కువ చేసుకోండి. ఏ ఆసన చేస్తుంటే అబ్బో! ఇది అనిపించట్లేదు అనిపించిందో అది మాత్రం కొంచెం తక్కువ చేసేసుకోండి. స్లోలీ సేమ్ ఒక 5 టైమ్స్ ఇలా క్లాక్ వైస్ తీసుకోండి. ఒక 5 టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ కూడా తీసుకోండి. స్లోలీ మళ్ళీ స్ట్రెయిట్ పెట్టేసుకోండి. స్ట్రెయిట్ పెట్టుకున్న తర్వాత ఇలా పైన ట్యాప్ చేసుకుంటూ స్లోగా ఇలా పైకి, కిందికి, పైకి, కిందికి. కింద ఒక దిండు ఉంటుంది కదా! ఇలా మీరు దిండు వేసుకున్నా సరే, దిండు వేసుకొని కాసేపు ఇలా కూర్చున్నా ఓకే. ఇప్పుడు 2 కాళ్ళు మళ్ళీ స్ట్రెయిట్ పెట్టి, మళ్ళీ స్లోలీ మళ్ళీ కిందికి ఇలా. ఇప్పుడు బయటికి, లోపలికి, బయటికి, లోపలికి. ఇప్పుడు 2 మొత్తం ఇలా కింద పడుకొని, ఇలా నీట్‌గా పైకి ఇలా. సైకిల్స్ అంటారు కదా! అలా. చిన్నగా నీట్‌గా తీసుకోండి. ఒక 10 టైమ్స్ క్లాక్ వైస్, ఒక 10 టైమ్స్ యాంటీ క్లాక్ వైస్ తీసుకోండి సరిపోతుంది. స్లోలీ ఇప్పుడు రిక్లైన్ బటర్‌ఫ్లై అంటారు కదా! ఇలా తీసుకొని స్లోలీ ఇలా పెట్టుకోండి నీట్‌గా. ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఎక్స్‌హేల్. మళ్ళీ ఒకసారి స్ట్రెయిట్ చేసుకోండి. మళ్ళీ ఇన్‌హేల్, ఎక్స్‌హేల్. ఇలా ఒక 5 టైమ్స్ చేసుకోవడానికి చూడండి. ఇప్పుడు 2 కాళ్ళు కంప్లీట్ ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని చూడండి ఒకసారి నన్ను ఇలా. 1 స్లోలీ కిందికి. 2 ఏదైతే నర్వ్ పాస్ అవుతుందో ఇక్కడ నుంచి ఈ కప్ అనేది నీ కప్ ఇలా పైకొస్తది కదా! ఇది చాలా మంచిదనమాట. స్లోలీ మళ్ళీ కిందికి. ఇలా ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. ఇది కూడా సేమ్. ఇలా లెఫ్ట్ లెగ్ మీద కూడా సేమ్ అలానే రిపీట్ చేయండి. ఒక 5-10 టైమ్స్. ఇక్కడ బ్రెత్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఒక డీప్ ఇన్‌హలేషన్, ఎక్స్‌హేల్. ఇలా తీసుకోవచ్చు. ఓకేనా? ఇది కూడా ఒక 5-10 టైమ్స్ తీసుకోండి. అనవసరంగా ఎక్కువ టెన్షన్ అవ్వకండి. డైలీ చేసుకోండి. చేంజ్ వస్తది ఆటోమేటికల్లీ. కొంచెం టైం పడతది. బట్ చేంజ్ వస్తది. స్లోలీ ఇది అయిపోయిన తర్వాత 2 కాళ్ళు ఇలా స్ట్రెయిట్ పెట్టేసుకొని ఇలా ఒకసారి ఇలా పైకి, కిందికి, పైకి, కిందికి స్ట్రెయిట్ పెట్టుకోండి. అది మాత్రం ఇంపార్టెంట్. స్లోలీ రిలాక్స్ తీసేసుకోండి. ఇలా, ఇలా లోపలికి, ఇలా బయటకి. స్లోలీ ఇది అయిపోయిన తర్వాత ఇలా స్లో మూమెంట్స్‌లో సైడ్‌కి తిరగాలి. ఎప్పుడైనా సరే నొప్పి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా లేచి కూర్చోవాలి. లేచి నిల్చున్న తర్వాత ఎప్పుడైనా సరే స్లోలీ లేచి నిల్చోండి. వెంటనే చేయకూడదు. ఎవరైతే పెద్దవాళ్ళు బ్యాలెన్సింగ్ అలా లేని వాళ్ళు ఈ ఆసన వదిలేసినా సరే, ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు చేసుకోండి. ఊర్ధ్వ తాడాసన అంటారు. 2 కాళ్ళు దగ్గర తీసుకున్నా సరే, కొంచెం హిప్ విడ్త్ డిస్టెన్స్ ఇచ్చినా సరే. ఒక డీప్ ఇన్‌హలేషన్ తీసుకొని ఇక్కడ ఎక్స్‌హేల్ చేస్తూ టోస్ మీదకి రావాలి. ఓన్లీ ఒక్క పాయింట్‌ని మాత్రమే చూడండి. అప్పుడే బ్యాలెన్సింగ్ ఉంటది. లేకపోతే బ్యాలెన్సింగ్ నిలవదు. ఇలా. స్లోలీ మళ్ళీ కిందికి ఒక ఇన్‌హలేషన్, ఎక్స్‌హేల్ మళ్ళీ పైకి. ఇలా స్లో మూమెంట్స్ ఇచ్చేసేయండి. మీకిలా ఇంకేదైనా బ్యాక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది, నెక్ పెయిన్ ప్రాబ్లమ్ ఉంది అంటే మాత్రం చేతులు పైకి లిఫ్ట్ చేయకుండా ఇలా స్లోలీ ఇలా పైకి, కిందికి, పైకి, కిందికి ఇలా తీసుకోండి సరిపోతది. కంపల్సరీ ఓం మంత్ర మెడిటేషన్ కూడా చేసుకోండి డైలీ. మీకు చాలా హ్యాపీనెస్ ఇస్తది. చాలా స్ట్రెస్‌కి కూడా పనిచేస్తది. థాంక్ యూ.